ఫ్రెండ్స్ ఇవాళ మనం ప్యాన్స్ లెబర్నెత్ అస్సలు అంటే అస్సలు ఐడియా లేదు ఈ మూవీ నేమ్ మీనింగ్ ఏంటో. మూవీ స్టార్ట్ అవగానే ఒక పాప రక్తంలో పడి ఉంటది, ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటది. చూస్తుండగానే ఆ రక్తం అమ్మాయి ముక్కు లోపలికి వెళ్ళిపోద్ది. ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ మ్యాజిక్ అని చెప్పి అనుకుంటావేమో, నేను అదే అనుకున్నా. కానీ కాసేపు ఆగాక తెలిసింది అదేంది, ముక్కు లోపలికి రక్తమే వెళ్ళిపోవట్లేదు, వాడు వెనక్కి వెళ్తున్నాడంట. ముక్కులో నుంచి అసలు రక్తం ఎలా వచ్చిందో చెప్పడానికి ముక్కు లోపలికి వెళ్ళిపోతున్నాడు. అంటే వెనక్కి వెళ్తున్నావు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సింబాలిక్ గా పెట్టాడు. మనమైతే 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అని వేస్తాం కదా, వీళ్ళు ఇలా సింబాలిక్ గా పెడతారు. కట్ చేస్తే కొన్ని వేల ఏళ్ల క్రితం వెళ్ళిపోతాం. మామూలుగా అయితే 4 ఏళ్ళు వెళ్ళే వెనక్కి వెళ్ళగలం, బట్ ముక్కులో నుంచి వెళ్ళాం కాబట్టి కొన్ని వేల ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, ఇక్కడ నేల మీద ఉన్నారో లేదు తెలియదు, అంటే ఇక్కడ నేల ఉందో లేదు తెలియదు. అంటే వీళ్ళంతా భూమి లోపల ఉన్నారు, భూమి పైన కాదు. మీకు కనిపిస్తా కోట ఇదంతా భూమి కిందే. ఈ భూమి కింద ఉన్న రాజ్యం యొక్క కింగ్ ఇంకా క్వీన్ ఉంది కదా, ఇక్కడ ప్రిన్సెస్ కూడా ఉంటది వీళ్ళ పాప. ఈ పాపకి ఫస్ట్ టైం జీవితంలో మనం భూమి కింద ఉన్నాము, మనం ఇన్నేళ్ళు చీకట్లో గబ్బిలాలు తిరుగుతున్నాం. కానీ పైకి వెళ్తే భూమి పైన ఇంకో ప్లేస్ ఉంటది, అక్కడైతే లైట్లు ఆన్ చేయాల్సిన పని లేదు, క్యాండిల్స్ తో పనే లేదు, ఏం లేకుండానే వెళ్తూ వచ్చేస్తుందంట. అందులోనూ వెళ్తూ అంటే ఇక్కడ ఉన్నట్టు బ్లాక్ అండ్ వైట్ వెళ్తూ కాదు, కలర్ టీవీ వెళ్తుందంట. కాసేపు పగలంటావు, కాసేపు మధ్యాహ్నం అంటావు, కాసేపు నైట్ అంటావు. మనం ఏం చేయకుండా చేంజ్ అయిపోయిందంట. ఇట్లాంటి విషయాలన్నీ తెలిసి ప్రిన్సెస్ తెగ ఎగ్జైట్ అయిపోద్ది. వెంటనే వాళ్ళ మమ్మీ పాప దగ్గరికి వెళ్ళి పప్ప ఇన్నాళ్ళు మనం ఈ గుహల్లో కొండ పప్పల్లా బతికేవంట పప్ప, అదే పైకి వెళ్తే ఎండ కప్పల్లా బతకొచ్చంట. నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నన్ను ఒకసారి పైకి పంపించాల్సిందే అంటే వాళ్ళ మమ్మీ పాప అస్సలు ఒప్పుకోలేదు. పైన రాక్షసులు ఉంటారమ్మా, మనం వాళ్ళని మనుషులు అని పిలుస్తాం, వద్దొద్దు పంపిమని చెప్పేసారు. ఈ అమ్మాయి కోపం వచ్చేసి మీరు నన్ను పంపించేది ఏంది, నేనేది ఒప్పు నచ్చింది చేస్తా అని చెప్పి ఆ ఏజ్ లో పిల్ల బచ్చాయాశాలు అట్నే ఉంటాయి, నాకేం పర్మిషన్ వద్దని చెప్పి గాడ్స్ కళ్ళు కప్పి పైకి వెళ్లే రూట్ ఆల్రెడీ మెట్లు కట్టుంటే ఆ మెట్ల మీద నుంచి వెళ్ళిపోతుంటది. వెళ్తూ ఉంటే సడన్ గా సూర్యుడు వెళ్తూ వచ్చి పడిద్ది. ఒక్కసారిగా పడగానే అమ్మాయి కళ్ళు ఎండిపోతాయి. కళ్ళు పోతే అట్లీస్ట్ పైకి వెళ్ళి నేను అది ఫీల్ అవుతా అని చెప్పి ఇంకా పైకి వెళ్తూ ఉంటది. అలా పైకి వెళ్ళి సడన్ గా క్రిములు కీటకాలు ఆ వేడి ఎండ అది ఇది ఒక్కసారిగా మీద పడిపోగానే ఇదేం తట్టుకోలేక పాపం అమ్మాయి అక్కడికక్కడే చచ్చిపోయింది. అలా పాప అక్కడ పైన వెళ్ళిపోయింది కదా, అక్కడే ఉండిపోద్ది, చనిపోద్ది. అమ్మాయి బాడీ అక్కడే ఉండిపోతాయి, అస్థికలు ఉండిపోతాయి. అయితే కింద వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి విషయం తెలిసి ఉంటది. అమ్మాయి బాడీని తీసుకొని రావడానికి ఎవరు రాలేదు. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయి బతికే ఉంది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు కొన్ని 100 ఏళ్ల తర్వాత అయినా ఎప్పుడో ఒక ఖచ్చితంగా వెనక్కి వచ్చేసింది. మేము అలా ఎదురు చూస్తూనే ఉంటాం. మేబీ దారి మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తుంది. అమ్మాయి లాగో పుట్టి అబ్బాయి లాగో పుట్టి లేదా ఎట్టగొట్ట పుట్టి వస్తదంటే వస్తదని చెప్పి ఎదురు చూస్తూ ఉండిపోతారు. కింద కట్ చేస్తే ప్రజెంట్ ఆయనకి ఎన్నో వేల ఏళ్ళు ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు 1944లో అఫిలియా అని చెప్పి ఓ పాపను చూపిస్తారు. ఈ పాప వాళ్ళ మమ్మీతో పాటు ఇంకా వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్త డాడీ అనమాట, సెకండ్ మ్యారేజ్, అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ పాప వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్, దాని వల్ల అస్సలు హెల్త్ బాగాలేదు ఇవిడికి. దారిలో కాసేపు ఆపుతారు. వస్తూ ఉంటే కాళ్ళకి ఏదో బండ తగులుద్ది. ఏంటి బండరాయి అని చెప్పి చూస్తే ఆ బండరాయి పక్కనే ఓ బొమ్మ ముక్కలా అనిపిస్తుంది. తీసుకెళ్లి ఆ ముక్కలో పెట్టేస్తుంది. అదే కంట్లో కన్ను పెట్టగానే ఒక్కసారిగా వింతగా ఉండే పురుగు లాంటిది బయటకు వచ్చింది. గ్రాస్ హోపర్ అంటాం మామూలుగా. అది చూస్తే మామూలుగా ఎవడన్నా ఏం చేస్తారు, మరీ ఇంత చిన్న అమ్మాయి అయితే నడిసిద్ది. దాంతో దెబ్బకి ఆ పురుగులు గుండాకి సావడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేస్తాయి. కానీ ఈ అమ్మాయి ఓ వావ్ వాట్ ఎన్ అమేజింగ్ పురుగు, ఖచ్చితంగా ఇది ఒక ఏంజిల్ అయి ఉంటది, దేవదూత అంటాం తెలుగులో, ఏంజిల్ అయి ఉంటది అని అనుకుంటది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే పాపకి ఈ కథలు పుస్తకాలు, ఏంజల్స్, ఫెయిరీ టైల్స్, చెట్టు కింద రాక్షసులు, స్వర్గంలో దేవతలు, మధ్యలో మనుషులు, ఇట్లాంటి పుస్తకాలు ఫ్యాంటసీలు అలా తెగ ఉంటాయి కదా. ఈ అమ్మాయి బాగా చదివి ఇదంతా నిజమే అని బతుకుతూ ఉంది. ఏది కొత్త కనిపించినా ఇది ఏదో రకంగా ఏంజిల్ అయి ఉంటది, నా కోసమే వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటది. సర్లేండి, ఆ ఏజ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పెచ్చ ఉంటది. ఎంతకాలం ఇప్పుడు ఉన్నట్టు ఆ 70 లవ్వు గివ్వు అని పెట్టుకుని తిరిగే బదులు ఇట్లాంటివి పెట్టుకుంటే కొంచెం ఇమాజినేషన్ అయినా పెరిగిద్ది. వీళ్ళు అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ పురుగుల్లా ఇప్పటికే అమ్మాయిని ఫాలో అవుతుంది. దాన్ని ఎలాగైనా పట్టేద్దాం అని చెప్పి ఫాలో అవుతుంది. అప్పుడు ఈ అమ్మాయిని ఏదో వింత ప్లేస్ లోకి అడవిలోంచి తీసుకొని పోతూ ఉంటది. ఏదో డిఫరెంట్ ప్లేస్ వచ్చింది. ఆ లోపలికి ఇంకా పాప వెళ్తూ ఉంది అనే టైంకి ఒక ఆంటీ ఇవిడ వచ్చింది. ఇవిడ వచ్చి వద్దమ్మా లోపలికి వెళ్ళకూడదు, లోపల ఆ ప్లేస్ అంతా ఏదో పజిల్ ఉన్నట్టు ఉంటది, లోపలికి వెళ్తే ఖచ్చితంగా తప్పిపోతాము. నిజానికి లోపలికి వెళ్ళిన ఏ మనిషి కూడా బయటకు రాలేదు ఇప్పుడు దాకా. నాకెవరన్నా ఇక్కడ నచ్చకపోతే వాళ్ళని లోపలికి తీసుకుపోయి వదిలేసి బయటకు వచ్చేస్తాను నేను, వాళ్ళు కూడా రాలేదు, సో నువ్వు పోమాక అని చెప్పి తీసుకెళ్లిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం పాప వాళ్ళ కొత్త డాడీ వల్ల స్టెప్ డాడీ ఇతను ఎలాంటోడంటే ఇతను కాదు వీడు అని చెప్పి పిలవాలన్నట్టు చూపిస్తాడు. అంటే వీడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదన్నట్టు చూపిస్తాడు. వీడిది స్పెయిన్ అనమాట. స్పెయిన్ లో సివిల్ వార్ అవుతూ ఉంది, జనాలే తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకి రైట్స్ కావాలని జనాలకి. అంటే ఏమొద్దు, ఊళ్ళో అంతా నేను పిఎం అవ్వాలి సీఎం అవ్వాలని అడగట్లా, మమ్మల్ని ప్రశాంతంగా బతకనియండి, వీలైతే 4 ఉద్యోగాలు ఇవ్వండి, కొంచెం తిన్నియండి, ట్యాక్సులు తగ్గించండి, ఇలా వాళ్ళ చిన్న రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ తిరుగుబాటు రెబల్స్ వీళ్ళందరినీ పట్టుకోమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే ఈ మిలిటరీ హెడ్ ని మిలిటరీ టీమ్
ఇచ్చి ఇక్కడ అపాయింట్ చేసి పెట్టేది. కానీ దరిద్రపు కొట్టుడు రెబల్స్ ని ఇలా తిరుగుబాటుదారుల్ని వీళ్ళందరూ చంపేస్తున్నారని చెప్పి అంటే నచ్చినట్టు ఎట్టయినా చేసుకోని చెప్పాడు కదా. దాంతో వీడు ఇంకా రోడ్డు మీద ఊళ్ళో పోతాడు. జనాలు పోతా ఉన్నారు అనుకోండి, ఒక ఇద్దరు లాగుతాడు. నీ మొహం అచ్చం రెబల్ లాగే ఉంది, నువ్వు బందిపోటు దొంగ ఉంటావు, నీ ఫేస్ చూస్తే అర్థమవుతుందని చెప్పి వాడిని పట్టుకుని పసా పొడి చంపేస్తాడు. అవునా కాదా, నిజమా కాదా, అసలు ఏం లేదు. ఒక పర్సన్ ప్రూఫ్లతో పాటు అసలు నేను కాదండి చూసుకోండి అని చెప్పిన అస్సలు వెండు. ఇప్పుడు ఇవిడ కొత్త వైఫ్ కదా, ఈవిడ వచ్చింది. ఈవిడ వచ్చాక అలా దగ్గరకు వచ్చి చెవులో గుసగుసలాడుతూ ఉంటాడు. మేబీ కొత్త వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వడం వల్ల వీళ్ళు రొమాంటిక్ కోణం వచ్చింది అని అస్సలు అనుకోవద్దు. వీడి కోణం వేరే కోణం. అదేం కోణం అంటే చెవిలో వీడు నీకు పుట్టబోయే బేబీ గానీ మగపిల్లడు కాకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి అంటాడు. పుడితే వీళ్ళలాగా పిచ్చి కుక్కలు తయారు చేయడానికి ప్లాన్ వేసినట్టున్నాడు. వీడికి ఇంకా అమ్మాయి అన్న బుడ్డ పాప అన్న అస్సలు ఇష్టం లేదని చెప్పి అర్థమైపోతుంది. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఈవిడ ఉంది కదా అంటే ఇందాక పాప లోపలికి వెళ్ళనీయకుండా చేసింది. ఇది టీ కాఫీలు ఇస్తుంది. ఈవిడ ఆ రెబల్స్ యొక్క మెయిన్ హెడ్ ఉన్నాడే, ఆ హెడ్ గారి చెల్లెలంట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ తెలుసుకోవడానికి ఎన్నో నెలల నుంచి ఇక్కడే పని చేస్తున్నట్టు ఉండిపోయింది. ఇప్పుడు మనం మన కథలోకి వెళ్ళిపోదాంలేండి. పాప ఇప్పుడు వాళ్ళ మమ్మీతో పాటు అలా ఉంటే సడన్ గా ఇక్కడికి సేమ్ అదే కీటకం గ్రాస్ హాపర్ ఈ బుడ్డ పాప కాలు కింద పడిపోయి నలిగిపోయేదాకా ఇట్నే వచ్చేలా ఉంది. ఏదో ఒకటి అలా దగ్గర కాగానే పాప షాక్ అయిపోయింది. ఓ వావ్ మాట్లాడుతుంది నిజంగానే. నిజం చెప్పు, నువ్వు దేవదవుతావు కదా, ఖచ్చితంగా నువ్వు ఏంజెల్. ఓకే, ఏంజెల్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు సీతాకోక చిలకలాగా వస్తుంది. నువ్వు కొంచెం గజ్జి వచ్చిన సీతాకోక చిలకలా ఉన్నావు, బట్ స్టిల్ నువ్వు ఏంజెల్ అన్నా తెలుసు. ఏంజెల్స్ ఎట్టుంటావో నీకు చూపిస్తాను అని చెప్పి పుస్తకం ఓపెన్ చేసి ఇదిగో చూసావా ఎట్టుండాలి ఏంజెల్ అంటే, నిన్ను ముట్టుకుంటే అంటువ్యాధి వచ్చిద్ది ఏమన్నట్టు భయంగా దిగుతున్నావు నువ్వు అని చెప్పగా నిజంగా నా కీటకం అలాగా చిన్న రెక్కలున్న ఏంజెల్ లాగా చేంజ్ అయిపోద్ది. పాప అసలు షాక్ అవుదు. వావ్ నిజమేనా అన్నట్టు చూసిద్ది. అసలు ఆ ఏంజెల్ షాక్ అయిపోయింది. ఇదేందా నాయన ఎంత ఏంజెల్ ట్విస్ట్ వస్తున్నట్టు నేను అలా ఇలా చేంజ్ అవుతుంటే దీని మొహంలో చిన్న ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఏదో చాన్నాటికి వచ్చాను దీని చెల్లిని చూసినట్టు అట్ట చూస్తుంది. ఇప్పుడు పాప నెక్స్ట్ స్టాప్ ఏంటనగానే నిన్ను ప్లేస్ తీసుకెళ్తా పదా అని చెప్పి ఆ రెక్కలో ఉన్న ఏంజెల్ పాపను పిలిచిద్ది. పాప అస్సలు ఆలోచించదుగా. ఇందాక ఆవిడ వెళ్ళొద్దని చెప్పింది, అక్కడికి అలా వెళ్ళిద్ది పాప. మీరేం భయపడాల్సిన పని లేదు. మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటామే కంపు సీన్లు, గజ్జి సీన్లు అస్సలు కాదు ఇది. అదే ఇలాంటి సీన్ ఇంత సీన్లు మొత్తం చూపించేశాక లాస్ట్ కి పడుకుంటే కాలు వచ్చింది, మెలుగు ఉంటే భ్రమ వచ్చింది, వీపు మీద జల వచ్చింది, ఇట్లాంటి కబుర్లు చెప్తూ ఉంటారు కదా. అదేం కాదు, కంటిన్యూగానే కథ జరుగుతుంది, కళ కాదు. ఆ గబ్బిలం ఏంజెల్ వెనకాలే పాప పోయిద్ది మెట్లు దిగుతూ. అదేదో బావిలాగా లోతుగా ఉంటది, ఆ మెట్లు దిగే పోతూ ఉంటది. సినిమా స్టార్టింగ్ లో ఓ పాప నేను చూస్తాను వచ్చింది కదా, అవే మెట్లు ఇవి నెమ్మదిగా వెళ్తది. కిందకి నడుస్తూ వెళ్ళాక అలా పోయి చూస్తే అక్కడ అసలైన గబ్బిలం కనిపించింది. చాలా భయంకరంగా ఉంటది. ఇటు తిరిగి చూస్తే పాపతో అది మాట్లాడుతూ ఉంటది. పాప దగ్గరికి వెళ్ళి వద్దొద్దు నువ్వు భయపడమాక, అసలు ఏం అవ్వలేదు, నువ్వు కొంచెం కూడా భయపడాల్సిన అవసరమే లేదంటే దానికి పాప నేను భయపడుతున్నానని ఎవరు చెప్పాడు నీకు, మీ అందరూ కూడా ఏం తెలుసు ఆ విషయం నాకు తెలుసు. నా దరిద్రం ఏంటంటే పుస్తకాల్లో నేను ఏం తెలుసు అంటే అదో అద్భుతం లాగా ఏదో కేజీ మేకప్ పీసా మోడల్స్ లాగా సాఫ్ట్ గా చూపించేది. మీరందరం చూస్తుంటే గోడ కొట్టిన పిడకాలు ఉన్నది. ఇప్పుడు ఈ ఏంజెల్ కానీ ఏంజెల్ కోపం వచ్చింది. వామ్మో ఏందే నువ్వేదో ఏదో పుస్తకాలు చదివి అందులో ఏంజెల్స్ ఎట్టుంటావని చెప్పి చదివితే మేము అట్నే అయిపోలేంది, మేము ఎట్నే ఉంటావు, ఏం చేయమంటావు, ముందు చెప్పేది నువ్వెవడో నీకు తెలీదు. యాక్చువల్లీ నువ్వు ఒక ప్రిన్సెస్ వి, పైన మనుషుల మధ్యలో దిగుతున్నావు కానీ నిజానికి ఒక ప్రిన్సెస్ నువ్వు. నేను నీ గులాంని, గులాబ్ జామ్ లా ఉన్న నీకు నేను గులాం అంటే నమ్మకపోవచ్చు, అదే నిజం. భూమి కింద యాక్చువల్లీ ఇంకో భూమి ఉంటది, పెద్ద ప్లేస్, పెద్ద రాజ్యం అది. ఆ కింగ్ యొక్క కూతురు మీరు, మీనేమో ప్రిన్సెస్ మోనా అనగానే పాప ఏమో ఓ మై గాడ్ నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు, దానికి క్రీచర్ ఏమో ఏంటో నిజంగా నమ్మట్లేదా అంటే పాప కోపం వచ్చింది, నాకు నమ్మబుద్ధి కావట్లేదు అనగానే నువ్వు 4-5 ప్రూఫ్లు చూపించాలి, మీరే మా ప్రిన్సెస్ అని చెప్పి అప్పుడు నేను నమ్ముతాను అని అర్థం. నువ్వేం చూపించకపోయినా ఎట్టాగో నేను నమ్ముతాను, అది వేరే విషయం, బట్ స్టిల్ నువ్వు నాకు చూపించాలి. ఏదైనా 4 విషయాలు చెప్పిసావంటే అప్పుడు చెప్తాడు. ఓకే ప్రిన్సెస్, మీ ఇంటికి పోయాక మీ ఎడం భుజం మీద చెక్ చేయండి, అక్కడ చందమామ లాంటి ఒక గుర్తు ఉంటుంది, అప్పుడు మీరే ప్రిన్సెస్ అని అర్థం. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తుంటే పాప ఆపిసావు, ఇంతకుమించి చెప్పమాక, నేను టెస్టులు పెట్టమని చెప్పలేదు, నన్ను కన్విన్స్ చేయమని చెప్పాను. ఇప్పటికే చందమామ గుర్తు ఎక్కడ ఉండదు అని చెప్పి భయపడి వస్తున్నాను. నువ్వు ఇంకా 4-5 చెప్పి అవి కూడా ఉంటేనే ప్రిన్సెస్ అన్నావంటే నాకు లేనిపోయిన భయాలు వస్తాయి. నువ్వేం మాట్లాడమాక, నేనే ప్రిన్సెస్ ఒప్పేసుకున్నా అంటే వాడేమో అది కాదు మేడం మీరే ప్రిన్సెస్, మీరు కన్ఫ్యూజ్ అయినా నాకు ఆ విషయం తెలుసు, భయపడద్దు, అంత తొత్తవద్దు. అయితే మీ బాబు మీరు చచ్చిపోయిన తర్వాత భూమి మీద ఎన్నో తలుపులు ఓపెన్ చేశాడు, మీరు ఏదో టైంలో ఖచ్చితంగా పడతారు, పుట్టి ఏదో మూల ఒక తలుపు కనిపించింది, ఆ తలుపు ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి దూకేసి డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చేస్తారు. ఇలా ఆలోచించి తలుపులు పెట్టాడు, కానీ కొన్ని వేల ఏళ్ళైనా మీరు రాలేదు, ఆ తలుపులు ఏమో పూర్తి క్లోజ్ అయిపోయాయి. జస్ట్ ఇప్పుడైతే ఒకటే తలుపు ఓపెన్ ఉందనగానే పాప పోదాం అసలు లేట్ అవుతుంది, ఇంకా అన్ని మూసుకుపోయి ఇప్పుడు ఒక తలుపే ఉందంటాం, దానికి కూడా తుప్పట్టి మూసుకుపోయింది అనుకో, ఇద్దరం కలిసి డైలీ ఇక్కడికి వచ్చి సొల్లేసుకోవాల్సి వస్తుంది. పద అంటే క్రీచర్ అట్ట కాదండి, మీ ఆత్మ నాకు అర్థమవుతుంది ప్రిన్సెస్, ఆ తలుపు ఇప్పటికీ క్లోజే ఉంది, అది ఓపెన్ అవ్వాలంటే కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టుల్లో కొన్ని పజల్స్ ఉంటాయి, మీరు వాటిని సాల్వ్ చేయాలి లేదా ఆ పని చేయాలి, మొత్తం 3 ఉంటాయి. 3 టాస్క్లు కంప్లీట్ చేశాక దాంతో పాటు మీరు ఇన్నేళ్ల పాటు మనుషుల మధ్య ఉన్నారు కదా, మనుషుల బుద్ధులు మీకు వచ్చి ఉండకూడదు, మనుషులు కొన్ని అలవాట్లు ఉంటాయి, గజ్జి బుద్ధులు ఎక్కువ ఉంటాయి, జలస్సు, సెల్ఫిష్,
ఈ దరిద్రాలు సరిపోవన్నట్టు ఈ మధ్య సిచ్యువేషన్ షిప్, ఫ్లక్చుయేషన్ షిప్, ఇంకేవో కొత్త షిప్లు వేసుకొస్తున్నారు. ఆ పెంట అంతా మీకు అంటుకోలేదు అనే విషయాన్ని కూడా మీరు నిరూపించాలి. అప్పుడు ఆటోమేటిక్ తలుపులు ఓపెన్ అయిపోతాయని చెప్తాడు. పాపం కోపం వచ్చింది, స్టీల్ తగ్గాలి కదా. అది కాదు, నాకు ఇప్పుడు నోటి దోలు కొంచెం ఎక్కువ కదా, అది కన్సిడర్ చెయ్యరు కదా అంటే, లేదు మేడం మీకు ఫస్ట్ నుంచి నోటి దోలు అంతే ఉంటది. ప్రిన్సెస్ గా ఉన్నప్పుడు కూడా చెప్పినా వినకుండా పై దాకా అలా వెళ్ళిపోయారు కదా, ఆ మాత్రం తెలీదా మాకు? ఈ టాస్క్ కంప్లీట్ చేయండి, ఇంకేమైనా ఉంటే నేను చూసుకుంటా అంటది. దీని తర్వాత ఒక పుస్తకం చేతిలో పెట్టేసి అక్కడి నుంచి మాయమైపోద్ది. పాప పుస్తకం తెచ్చేసుకుంటది. అందులో టాస్క్ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. ఇంటికి వచ్చాక చెక్ చేసుకుంటది. చందమామ భుజం మీద ఉంటది, పెచ్చ హ్యాపీ అయిపోద్ది. ఇప్పుడు ఆ పుస్తకం ఓపెన్ చేయగానే చాలా ఖాళీగా తెల్ల కాగితాలు ఉంటాయి. అలా టచ్ చేయగానే అప్పుడు ఫస్ట్ టాస్క్ కనిపిస్తుంది. మొత్తం బొమ్మలు వేసి రూట్ మ్యాప్ వేసి మీద చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ లో, అందులో గూగుల్ మ్యాప్స్ లో సరిగ్గా చూపించినట్టు ఉంటారు కదా, అలా చూపించినట్టే వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టు తొర్రలో ఓ పెద్ద కొండకప్ప ఉంటది. ఆ కొండకప్ప చుట్టుపక్కలే 3 మెరుస్తున్న బాల్స్ లాంటివి ఏవో ఉంటాయి. ఆ కొండకప్పకి ఇది నీ పాప్కాను తిను అని చెప్పి నోరు ఓపెన్ చేసి నోట్లో గుండ్రంగా ఉండే అవేవో చెప్పాను కదా, అవి వేయగానే ఇప్పుడు ఆ గోలికాయలు అలా వెళ్ళిపోయి కొండకప్ప గొంతులు అడ్డం పడి అది కక్కికెక్కువ తెలియదు. కక్కగానే అందులో నుంచి లోపలే తాళం ఒకటి ఎక్కబెట్టది. ఆ తాళం తీసుకురావాలి. ఇంకా వేరే దిక్కు లేక చెప్పింది చేయడానికి పుస్తకం పట్టుకుని అట్నే పోతా ఉంటది. అలా ఎత్తుకుంటా పోద్ది. చెప్పిన ప్లేస్ పోగానే చెట్టు ఉంటది. చెట్టు తొర్ర ఉంటది. తొర్ర లోపలికి వెళ్ళగానే దరిద్రం అసలు పెంట పియ్య బోద గోలకి ఏదో రకంగా ఉంటది. ఎట్టో గట్ట 3 గోలికాయలు తీసుకుంటది. కప్ప నోట్లో వేస్తది. కొండ కప్ప కక్కిది ఏం కక్కిద్దో తెలియదు. చాలా దరిద్రంగా ఉంటది. ఇప్పుడు అందులో తాళం కనిపించింది. తాళం తీసేసిద్ది. ఇంటికి వెళ్ళి వెంటనే ఫస్ట్ స్నానం చేసిద్ది. నాకు చేయాలనిపిస్తుంది స్నానం, సీన్ అంతా చూస్తుంటే. ఏందో స్వామి ఇదంతా అసలు. ఇప్పుడైతే ఆ కీటకం ఉందిగా, కీటకం ఏం చేయాలి మళ్ళీ వచ్చింది. అది మళ్ళీ రాగానే మళ్ళీ లోపలికి తీసుకుపోవనగానే తీసుకుపోయింది. ఇంకా దానికి తాళం చూపించి విషయం చెప్పిద్ది. దగులు బజోడా, నేనేదో ప్రిన్సెస్ అయిపోవాలని చెప్పి ఆవేశంలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ దరిద్ర కొట్టు పనులన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే మనిషి అన్నోడు ఎవరన్నా ఇవన్నీ చేస్తాడంట. ఏందిగా పుస్తకాల్లో ఏం తెలుసు అంటే ఆ తెల్ల మొహాలు, మేకప్ బట్టలు, పాల సముద్రాలు, పువ్వులు, పూలు, కాయలు ఏదేదో అంటది. మీడియా నన్ను డ్రైనేజీల్లో బురదగుంటలో బట్టి తిప్పుతున్నారు. ఇది ఎక్కడ ఏం చేయాలి కదా స్వామి అట కాదు. ఇప్పుడు టాస్క్ లన్నీ కంప్లీట్ అయ్యాక నేను ప్రిన్సెసే కదా అయ్యేది. కిందకి వెళ్ళాక ప్లేస్ బానే ఉంటది కదా, లేదా కప్ప తిరుగుతుంది ఆ ప్లేస్ లోనే వదిలేసి దీనికి ప్రిన్సెస్ అంటారా ఏంది? మిగతా కథల్లో ప్రిన్సెస్ వెళ్ళి కప్పకి ముద్దు పెట్టగానే ఆ కప్ప ఏదో పెద్ద యుద్ధ వీరుడు లాగా అయిపోవడము, గొప్ప రాజకుమారుడు అయిపోవడం ఏదో ఇది. ఆ కప్ప ఏందో అట్టుంది, గ్రహాంత కప్ప ఉన్నట్టుంది అని చెప్తాడు. మొత్తం ప్రిన్సెస్ మేడం మీరు అసలు ఏం చేంజ్ అవ్వాలా? కొన్ని వేల ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళు ఎప్పటికీ అలా ఉన్నది. ఈ తాళం ఇప్పుడప్పుడే ఆడ పెట్టాల్సిన పని లేదు, మీ దగ్గర పెట్టుకోండి. దీంతో పాటు ఇది కూడా ఉంచుకోండి, మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పగానే ఇంకా అవి తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చేసిద్ది. ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకం ఓపెన్ చేసిద్ది. టాస్కులు తొందరగా కంప్లీట్ చేయాలి. ప్రపంచంలో బతకలేకపోతుంది మామూలు లైఫ్. పుస్తకం ఓపెన్ చేయగానే ఈసారి ఏం బొమ్మలు రాట్లా, ఏదో రక్తం వస్తున్నట్టు అంతా రక్తం కనిపిస్తా ఉంటది. పాప భయం వేసి అక్కడ పడేసిద్ది. ఇంకో పక్క వాళ్ళ రూమ్ లోపల వాళ్ళ మమ్మీ గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉంటది. వెళ్ళి చూస్తే పాపం వాళ్ళ మమ్మీ హెల్త్ అస్సలు బాగోలేదని తెలుస్తుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతూ ఉంది. వెంటనే వీడి దగ్గరికి పోయి మా అమ్మ కండిషన్ అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తే ఇప్పుడు బొక్క కూడా వెండు. ఈడి కండిషన్ ఇలా ఉన్నా వీడు అసలు వినే రకం కదా, అంత దెబ్బ కొట్టాడు వీడు. ఇంక ఈవిడ కండిషన్ ఏమంటాడు, మొత్తం అంతా పాపే చూసుకుంటా ఉంటది. 3 రోజులు అలాగే ఉండిపోయి చాలా బాధపడుతూ ఉంటే ఇంకో 2 రోజులు అయ్యాక ఈ గజ్జి ఏంజల్ గాడు వస్తాడు. ఈడొచ్చి పాప నిద్ర లేపి అట్నే స్టైల్ గా నుంచొని, ఏంది మేడం ప్రిన్సెస్ అన్నారు, అర్జెంట్ గా అయిపోవాలన్నారు, మన కింద కొండలోకంలోకి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు ఎందుకు గొడవబెట్టి తెగ నిద్రపోతున్నారు? 4 రోజులు అవుతుంది ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసి, ఇప్పటికే మళ్ళీ ఇంకో టాస్క్ కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పి నేను ఆడే కూర్చొని ఎదురు చూస్తున్నాను. పెద్ద టాస్క్ లో కూడా కాదు, మా అయితే సందులోనో గుందుల్లోనో ఆడాడ తిప్పి చేయిచ్చేస్తున్నాను కదా. ఆ కొండ కింద మీ మమ్మీ డాడీ అలా కూర్చొని ఎదురు చూస్తా ఉన్నది నా కూతురు ఎప్పుడు వచ్చిద్దా అని. మీరేమో దుప్పన పడుకున్నారంటే ఈవిడే పాప మా మమ్మీ కండిషన్ అస్సలు బాగాలేదు, అందుకే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యంటే సరే అని చెప్పి ఈవిడ ఒక చెట్టు వేవ్ లాంటిది చూడడానికి ఏదో చిన్న బేబీలా ఉంటది, దాన్ని ఇచ్చి దీన్ని మీరు మీ మమ్మీ మంచం కింద పెట్టండి, పెట్టే ముందు దీన్ని కొంచెం పాలు పోయాలి, పాలు పోసాక అప్పుడు పెట్టాలి అంటాడు. పాప ఇంకా అబ్బా అట్లీస్ట్ ఒక్కటైనా ఇది సీను ఏంజల్ కదా దగ్గరగా ఉంది, పాలల్లో పెట్టాలి ఓకే అనగానే ఈడేమో అంటే దాంతో పాటు పాలలో పెట్టాక మీ ఏలో కాలో ఏదో ఒకటి కొనుక్కొని కొంచెం రక్తం కూడా అందులో పోయాలి. మీరే గుండు సూదు అది ఇది పెట్టి పూడ్చుకొని నొప్పి లేకుండా చేయాలని కాదు, నోటితో ఖచ్చితంగా పళ్ళతో కోరిక లాగాలి, ఆ రక్తమే అందులో పడాలి, లేకపోతే అది పని చేయదని చెప్పింది. పాప నువ్వు పోదా ఇక్కడి నుంచి, ఏది చేసినా 5 నిమిషాలు ప్రశాంతంగా ఏంజల్ బతుకుదామంటే బతకనీయట్లేదు నన్ను. ఇది ఇప్పుడు ఫస్ట్ గా మేము నెక్స్ట్ టాస్క్ వెంటనే కంప్లీట్ చేయాలి, దానికోసం నేను మీకు 4 గొంగళ పురుగు ఏంజల్స్ కూడా ఇస్తున్నాను, ఆ నెక్స్ట్ టాస్క్ మొత్తంలో ఇవి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ టాస్క్ లో ఒక రాక్షసుడు ఉంటాడు, ఆ రాక్షసుడు కొంపకి మీరు వెళ్ళేది, ఆ కొంపలో ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, టెంప్ట్ అయ్యి ఏదైనా తీసుకున్నది అనుకోండి అంతే మీ బతుకు అయిపోయింది, దాడే వెళ్ళామా టాస్క్ కంప్లీట్ చేసామా వచ్చామా అన్నట్టు ఉండాలి. అవి చెప్పాడు వెళ్ళిపోతాడు. ఇంకా పుస్తకం ఓపెన్ చేసి అది ఓపెన్ చేస్తే ఫస్ట్ స్టెప్ లో ఈ పాప చాక్ పీస్ తీసుకుని వాళ్ళ ఇంట్లో ఏదో బాక్స్ లాగా గీగానే మ్యాజిక్ చాక్ పీస్ తలుపు ఓపెన్ అయిపోయింది. మ్యాజిక్ చాక్ పీస్ వల్ల ఏదో మాన్స్టర్ ప్రపంచం ఓపెన్ అయింది. ఇలాంటి నుంచి అటు వెళ్ళిద్ది, అటు వెళ్ళగా నిజంగానే ఎవడో మాన్స్టర్ గాడు
సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడు లాగా డైనింగ్ టేబుల్ మీద ఫుల్ ఐటమ్స్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. టేస్టీ ఐటమ్స్ ఉన్నట్టుంటాయి జాగా. అబ్బో చాలా దరిద్రంగా ఉంటాడు. కళ్ళే ముక్కులా ఉంటాయి, ముక్కే కళ్ళులా ఉంటాయి, కళ్ళు ముక్కు ఒకేలా ఉంటాయి. ఇంకా సేపటి కింద చూస్తే నిజంగానే కళ్ళు ఉన్నాయి. ఏడవాడు మొహంలో లేవు. కింద ప్లేట్ లో పెట్టుకో ఉంటాడు వాడు రెండు కళ్ళు. అన్ని ఐటమ్స్ పెట్టుకుని వాడు కళ్ళు పెట్టుకో ఉంటాడు ప్లేట్ లో. పాపేమో ఏదో మ్యూజియంకి వచ్చి డైనోసార్ అస్థికలు చూస్తున్నట్టు వాడి మొహాన్ని అట్నే గుచ్చి చూస్తూ ఉంటది. ఏం చేసా ఇట్నే దరిద్రంగా ఉంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టుంది. పాప అక్కడతో ఆగదు. 2 గుడ్లు అలా దగ్గర తీసుకుని మరి చూస్తుంటది. ఏంటి గుడ్లు బలే ఉన్నాయని. దీనికంటే రాక్షసులు ఉన్నాయో కొంచెం సైలెంట్ గా ఉంటాయి. పాప మరి దారుణంగా ఉంది. అప్పుడే గబ్బిలం దేవదత్తలు బయటకు వచ్చి ఏదమ్మా మాకు ఇదే, ఏం చేసి మధ్య బతికే వాళ్ళం, నేనే వాడి మొహం సరిగ్గా పూర్తిగా చూడలేకపోతాం. జాండీస్ వచ్చిన బల్లాడున్నాడు. అసలు పద ఇక్కడ నుంచి టాస్క్ కంప్లీట్ చేద్దామని లాస్ట్ టాస్క్ లో యూజ్ చేసిన తాళంతో తలుపు ఓపెన్ చేయగానే ఓపెన్ అయితే అందులో కత్తి ఉంటది. కత్తి బ్యాగ్ లో పెట్టుకోమంటే తీసుకుంటది. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు టేబుల్ మీద మంచి ఐటమ్స్ కనిపిస్తుంటాయి. అది చూసి అలా టెంప్ట్ అవుతూ ఉంటది. బొడ్డ ఏంజల్స్ అన్ని అన్న వద్దన్న ప్లీజ్ అన్న అని చెప్పి బతిమలాడుతూ ఉంటది. కాళ్ళ మీద పడతాది. అస్సలు పడుచుకోకుండా అక్కడ ఉన్న ఓ పండు లాగి నోట్లో వేసుకుంటది. అంతే. ఆ పండు బాబు అక్కడ కూర్చున్నాడు కదా, ఆ బాబు లెగుస్తాడు. ఇప్పుడు లెగిసే ముందు ప్లేట్ లో 2 కళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు కదా, ఆ 2 కళ్ళు వాడు చేతులు పెట్టుకుని ఆ చేతులను కళ్ళ ముందు పెట్టుకుంటాడు. ఇదిగో ఇయ్యే నా కళ్ళని చూపిస్తున్నట్టున్నాడు. పెద్ద కళ్ళు వేసుకొని చూస్తాడు. మళ్ళీ ఇంకో పక్క ఈవిని చూస్తే ఏదో చెట్టుకు పళ్ళు పీక్క తింటున్నట్టు అలా పీక్కొని తింటనే ఉంటదాడ. అట్లీస్ట్ అన్ని రకాల మంచి ఐటమ్స్ ఉన్నాయి. అలాగే సర్దామని ఫిక్స్ అయినప్పుడు కొంచెం మంచి ఐటమ్స్ తినొచ్చు కదా. ఓకే, పళ్ళ మీద ఆశపడింది. ఆ పండు రాక్క తింటా ఉంటే అక్కడ ఆ బాబులు వస్తూ ఉంటాడు. దగ్గర రాకుండా గబ్బిలు ఏంజల్స్ ఏమో అడ్డం పడతా ఉంటాయి. ఆడికి ఒళ్ళు మండిపోయి 2 ఏంజల్స్ పట్టుకొని నోట్లో పెట్టుకొని పీక తినేస్తా ఉంటాడు ఆ బాబులు. ఇంకా ఈ అమ్మాయి అది చూసి అమ్మో ఎవడో సాడిస్టోడ్ లా ఉన్నాడు, వీడిని తప్పించుకొని వెళ్ళడమే బెస్ట్ అని చెప్పి అటు ఇటు చూస్తా ఉంటది. చూస్తుంటే ఆ మ్యాజికల్ తలుపు ఇంకా ఓపెన్ అవ్వట్లా. బాబులు గాడేమో వెనకే వచ్చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకుందామని ఫిక్స్ అయిపోయింది. ఏదైతే అదైంది, తెగ్గొట్టేద్దాం ఇప్పుడు అని చెప్పి చాక్ పీస్ మ్యాజిక్ చాక్ పీస్ ఇచ్చాడు కదా, దాంతో గీకి ఎట్టగొట్ట వచ్చే టైంకి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోద్ది. పాపం 2 గబ్బిలు ఏంజల్స్ చచ్చిపోయేది దీని దెబ్బకి. ఇప్పుడు వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదు కదా, వెంటనే తీసుకుపోయి దాన్ని పాలలో పడేసిద్ది. నోటితో రక్తం పడేసి మంచం కింద పెట్టిద్ది. ఇంకో పక్క చూస్తే ఇటు రాక్షసుల కంటే దారుణంగా దయ్యాడు. వీడి కంటే ఆ బాబులు దయ్యం నయ్యం అన్నట్టు ఉంటాడు. ఊళ్ళో జనాలకి తిండి లేకుండా చేస్తాడు, నీళ్లు లేకుండా చేస్తాడు, ఏదేదో చేస్తుంటాడు. ఇంకో పక్క రెబల్స్ అస్సలు తట్టుకోట్లా. వాళ్ళు ట్రైన్స్ పేల్ చేస్తున్నారు, బస్సులు పేల్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఈడు తాకట్లా, వాళ్ళు తాకట్లా. ఈడు చూస్తేమో ఈ పనికి మాలనాడు రెబల్స్ ఎక్కడ ఉన్నారో పోయి వాళ్ళని ఎతికి వాళ్ళని చంపకుండా ఊళ్ళో జనాలు పట్టుకొని చంపేస్తా ఉంటాడు. వీళ్ళని కొడితే వాళ్ళు వస్తారు, వాళ్ళని పట్టుకోవచ్చని. అయితే ఇడు జనాలకి ఫుడ్ ఆపేశాడు కదా ఇవ్వకుండా. బట్ ఈ మిలిటరీ వాళ్ళకి ఫుడ్ కావాలి కదా, ఆటో ఎక్కువ వస్తా ఉంటే దాన్ని కూడా పేల్చేస్తారు రెబల్స్ వాళ్ళు. మాకు ఫుడ్ అన్నప్పుడు మీకు వద్దని చెప్పి వీడికి మండిపోయింది. ఇంకా అయిపోయింది, ఊళ్ళో జనాలకి ఇచ్చిన టైం అయిపోయింది, అందరిని చంపేస్తానని చెప్పి ఆవేశంగా మిలిటరీ బేస్ గోడానికి పోతే అక్కడ ఉన్న తుపాకులు కొట్టేసేది. వీళ్ళ కోసం దాచిపెట్టుకున్న కొంచెం ఫుడ్ గిడ్డు కక్కలో మొక్కలో అన్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఈయన చూస్తేనేమో పిక్నిక్ వచ్చిన ఆ స్పాట్ నుంచి ఈ స్పాట్ కి, ఈ స్పాట్ నుంచి ఆ స్పాట్ కి పబ్జీలో నువ్వు బ్యాచ్ దిగినట్టు ఏడేడ దిగుతా ఉన్నది. కానీ ఏం చేయట్లా. గోడం తలుపు తాళాలు ఉన్నాయి కదా, ఆ తాళాలు యాక్చువల్లీ చూస్తే వాళ్ళు పగలగొట్టలేదు, దర్జాగా తలుపులతో ఓపెన్ చేసి తాళంతో తీసిపోయేది. అప్పుడు తెలిసిద్ది వీళ్ళు హెల్ప్ చేస్తానని చెప్పి. అయితే ఇన్ని ఐటమ్స్ తీసుకొని అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఉండదు, ఏడాడు అడవిలో ఉంటారని చెప్పి వెనకాలేపోతే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని కాల్ చేస్తారు. అయితే వీళ్ళకి ఆ రెబల్స్ లో ఒకడు దొరుకుతాడు. వాడు వెంటనే వీడిని పట్టుకొచ్చి టార్చర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. కానీ ఆల్రెడీ తుపాకులు బుల్లెట్లు దెబ్బలు తగిలి వాడు హెల్త్ బాగాలేదు. ఇంకొంచెం ఏమన్నా ట్రై చేస్తే వీడు అక్కడ చచ్చిపోతాడు. అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ లాగలేవని డాక్టర్ని పిలిపించి వీడిని హెల్దీగా చెయ్యి. ఎంత హెల్దీ అంటే నీకంటే నాకంటే కూడా హెల్దీగా ఉండాలి, మనందరం తినపోయినా పర్లేదు, వీడు ఒక్కడు ఫుడ్ పెట్టండి, ప్రపంచంలో వీడికంటే హెల్దీగా ఎవడు ఉండకూడదని చెప్పి చెప్పగానే డాక్టర్ వెంటనే అలా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుని వాడికి వేస్తాడు. వేసిన 2 సెకండ్లు వాడు చచ్చిపోతాడు. ఎందుకు? అది విషం ఇంజెక్షన్. వీడికి ఒళ్ళు మండిపోయింది. డాక్టర్ నీకు చెవులు పని చేయట్లేదో చెప్పింది అర్థం కాలేదా, ఇదిగో అట్ట చంపేశావంటే అప్పుడు అర్థమైంది. ఈ డాక్టర్ కూడా యాక్చువల్లీ రెబల్ బ్యాచ్ వల్ల ఆ బ్యాచ్ లో ఒకడు వీడు బతుకుంటే నిజాలు ఏమన్నా చెప్పేస్తాడు అని చెప్పి చంపేస్తాడు. వాడు కోపం వచ్చి వీడు చంపేస్తాడు. వీడు దద్దపోటు బ్రెయిన్ వేసుకొని ఈ డాక్టర్ కూడా రెబలోడని అర్థమైంది కదా, ఈయన్ని పట్టుకొని కాల్ చేసి ఈయన్ని కూడా అడుకోవచ్చు కదా, వీడి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. ఈయన ఎందుకు చంపేయడం, హెల్దీగానే ఉన్నాడుగా. వీడు సైడ్ చూస్తే వీడు వచ్చి పాపం నిద్ర లేపే బాగా నిద్రపోతున్నావా, ఏం నువ్వు చేసింది, నేను ముందే చెప్పాను మనుషుల్లో ఉన్న గజ్జి బుద్ధులే మీకు ఉండకూడదని, పొయ్యి అక్కడ పళ్ళు లాక్కొని తిన్నావింది. ఆ బాబులు గడు మిమ్మల్ని ఏమైనా గెలిగాడా, వాడు దద్దెబ్బ కొట్టాడు అన్న విషయం మనకు తెలుసు. ఎవడన్నా చూస్తే వాడు మోహన్ చూస్తే అర్థమైపోతుంది, చెప్పేస్తాడు ఎవడన్నా. అలాంటిది మీకుగా పోయి వాడిని గెలుక్కోవడం ఎందుకు, నీకు చెడ్డ బుద్ధులు ఎక్కువ ఉన్నాయని అనగానే పాప కోపం వచ్చే నువ్వు చెప్పేది ఎవడు చెప్పాడు నీకు అని, ఇది నిజం కాదనగానే పక్కనే ఉన్న గబ్బిలం ఏంజలు చెవుల్లో చెప్పిద్ది ఇచ్చేసింది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాడు బాబులు కూడా నోట్లేసి నవ్వులేసాడు. మొత్తం దీనివల్ల అది అని చెప్పి కాల్ చేస్తుంది. ఇడేమో ఇంత చెడ్డ ప్రిన్సెస్ మాకు వద్దు, మేము అసలు వెళ్ళిపోతాం వీడి నుంచి, అది దాన్ని తిట్టేసి ఆడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు సైడ్ ఇటు చూస్తే పనికి మనడు అలా వచ్చి పాప మీద వాళ్ళ అమ్మ మీద కోపం చూపిస్తా ఉంటాడు. ఏంది స్మెల్ యాడ్ నుంచి వస్తుందని చెప్పి అటు ఇటు చూసి అలా ఎదుగుతే ఆ బొమ్మ లాంటిది పాలల్లో రక్తంలో కలిపి పెట్టిందిగా, తీసి కంపు కొట్టిద్ది. అది చూసి అసలు ఏం చేస్తున్నా, చేతబడలేమని చేస్తున్నారా అని వాళ్ళ మమ్మీకి లేపు చూపించి ఏం చేస్తున్నావు అని చెప్పి తిట్టి ఆ చేతిలో పెట్టి ఆగుతాడు. వాళ్ళ మమ్మీ పాపను అడిగిద్ది అసలు ఏం చేస్తావు నువ్వు, ఏంటిదంతా అంటే పాప పెచ్చ భయంలో ఉంది, మొత్తం డీటెయిల్స్ అని చెప్పేసిద్ది. ఇట్లా దద్దబొట్టి ఏంజల్ కూడా ఒకటి ఉంటాడు, వాడు ఏడేపడి తిరుగుతా ఉంటాడు. వాడు 3 టాస్క్లు ఇచ్చాడు, అందులో ఒకటి కంప్లీట్ అయిపోయింది, రెండోది సరిగా అవ్వలేదు. అంతా బానే అయ్యేది కానీ ఆ బాబులు గాడి వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అసలు ఎంతసేపు చేసిందంతా చెప్పి
అయిపోద్ది, వీళ్ళిద్దరు షాక్ అయిపోతావు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అందుకే నీకు ఏదో పుస్తకాలని చదవద్దని చెప్పింది, పొద్దు నుంచి నైట్ దాకా పుస్తకాలు పట్టుకుని తిరుగుతా ఉంటావు, ఇప్పుడు చూడు అయ్యే నిజం అనుకుంటున్నావు, ఏంటి అసలు ఇది అల్లం గడ్డ ఏంది ఎట్టుంది ఏంది ఇది అని చెప్పి వెంటనే తీసుకెళ్లి బొమ్మ ఉంది కదా అల్లం గడ్డ బొమ్మ అలా ఎత్తబడి నిప్పుల్లో పడేసి, నిప్పుల్లో పడే కానీ కెవ్వు కెవ్వు నడుస్తా ఉంటది, అరుస్తూ గట్టిగా చచ్చిపోయినట్టుంది, అది కాలిపోగానే వాళ్ళ మమ్మీ పరిస్థితి దారుణంగా అయిపోద్ది, హెల్త్ ఫుల్ గా పాడైపోయింది, కట్ చేస్తే డెలివరీ అయిపోయింది, డెలివరీలో అబ్బాయి పుడతాడు, అబ్బాయి పుట్టాక వాళ్ళ మమ్మీ మాత్రం చచ్చిపోయింది ఆ డెలివరీ కంప్లీట్ అయిపోయాక, ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మమ్మీలు అయిందని బాధపడుతూ ఉంటది పాప, ఈ పనికి మాలను ఈడైతే హ్యాపీగా ఉన్నాడు, కొడుకు కావాలి అది అని చెప్పన్నాక కొడుకే పుట్టాడు, అప్పుడైతే మెర్సిడీస్ ఉంది కదా ఈవిడ స్టార్టింగ్ లో పాపని ఆపింది, ఆ డబల్స్ లో మెయిన్ హెడ్ వాళ్ళ చెల్లని చెప్పిల్లా ఈవిడ మీద ఏదో డౌట్ వస్తూ ఉంది, కొంచెం కొంచెం డౌట్లు వస్తున్నాయి, అంటే దాని తాళం ఈవిడ దగ్గర ఉంటది, సో ఆ తాళం ఈవిడే ఎప్పదీసిందేమో అని చెప్పి డౌట్, ఈవిడ తెలిసి తెలియనట్టు అర్థం అన్నట్టు ఏదేదో క్వశ్చన్స్ అడుగుతూ గుచ్చి అడుగుతుంటాడు, ఈవిడే చేసింది నాకు అంతా తెలిసిపోయింది, యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు అన్నట్టు మాట్లాడుతూ కొంచెం కొంచెం అలా మాట్లాడుతూ ఉంటాడు, కంప్లీట్ గా అడగడు, ఈవిడ కూడా అర్థమైపోయింది అబ్బో ఇది తెలిసిపోయినట్టుంది మొత్తం అని చెప్పి ఏం చేయాలో తెలియట్లేదు, అప్పుడే ఓకే అయితే మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం, చాలా ఉంది మాట్లాడాల్సిందని వెళ్ళిపోతాడు, ఈవిడ అలా ఇంక వెళ్ళిపోదాం ప్లాన్ వేసిద్ది, వెళ్లే ముందు పాప దగ్గరికి వచ్చి పాప మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, మీ పప్పగాడు మామూలుడు కాదు దుర్మార్గుడు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు చిత్తహింసలు పెడతాడు అని ఈవిడ వెళ్ళిపోవాలనుకుంటుంది, ఈవిడతో పాటు పాపను కూడా తీసుకోవాలనుకుంటుంది, కాపాడదామని చెప్పి అలా అడవిలో పరిగెట్టుకుని పోతూ ఉంటాడు, ఇటు దిగి చూడగానే ఇటు ఎక్కడ ఎదురుగానే ఉంటాడు, అంతే ఇటుకు వచ్చేసి పాప కూడా రెబల్స్ బ్యాచ్ అనుకుని ఈ పాపనో గదిలో ఈవిడనో గదిలో పడేస్తాడు, ఈవిడిని చిత్తహింసలు పెట్టి అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామని అని అనుకుంటాడు, బట్ ఈ మధ్యలో టీ తాగుదాంలే అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు టీ తాగొద్దామని చెప్పి అలా వెళ్తాడు, ఈ గ్యాప్ లో టైం యూజ్ చేసుకుని చేతిలో కత్తి లాంటిది చిన్నది ముక్కేదో పెట్టుకొని ఈవిడ ఆ తాడును తెంపేసుకుంటది, దాని తర్వాత ఈడు వస్తాడు, ఈడు ఆగని ఈయని పొడిచేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, నెమ్మదిగా సైలెంట్ గా అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటది, కానీ ఈ లోపల వచ్చి సోల్జర్ చెప్పేసారు, సోల్జర్స్ ఎంట పడుతూనే ఉంటది, ఇంకా అలా దగ్గరకు వచ్చి ఈవిని చంపేస్తారనే టైంకి అటు నుంచి డబల్స్ బందిపోడు దొంగలు అదే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి ఈవిని కాపాడేస్తారు, వాళ్ళందరూ చంపేస్తారు, పాప చూస్తే పాప బాధగా కూర్చో ఉంటది, ఇంకేం లేదు ఆ ప్రిన్సెస్ కోరికలు పోయాయి, వీళ్ళ మమ్మీ లేదు, కరెక్ట్ గా అప్పుడే ఆ బండేంజల్ గారు ఉన్నాడే వాడు వచ్చి ప్రిన్సెస్ ఓకే ఎదరాశలేయడం మీకు బాగా అలవాటు అయిపోయింది నాకు అర్థమైంది, కానీ ఏం చేస్తాం నీ కష్టాలు చూసి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, ఇంకో ఛాన్స్ ఇస్తాను, ఈ ఒక్క టాస్క్ ఫైనల్ టాస్క్ ఒకటే మిగిలింది కదా మీరు అది కంప్లీట్ చేసేయండి, ఏదైనా చేసి మీ తమ్ముడు ఉన్నాడు కదా మీ మమ్మీకి పుట్టే తమ్ముడు, ఆ తమ్ముడు పట్టుకొని నైట్ స్పాట్ ఉంది కదా డైలీ కలుస్తుంటాం మనం, ఆ నైట్ స్పాట్ కి వచ్చాయి పాప, అలాగని చేయలేంటే ఆ టాస్క్ అనవసరంగా వేస్ట్ అయిపోయింది, నువ్వు ఎక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నీ ఇష్టం అంటాడు, పాప ఏదో ఒకటి చేసి నెమ్మదిగా గదిలోకి వెళ్ళిద్ది, వాడు తమ్ముడిని తీసుకొని పోవడానికి నెమ్మదిగా తమ్ముడిని పట్టుకుంటది, పట్టుకొని బయటకు వచ్చే టైంకి ఇటు డైరెక్ట్ గా ఎదురుగా చూసేసి ఉంటాడు, ఇంకా అంతే పాప పరిగెట్టి దీడు పరిగెడతాడు, పాప పరిగెట్టి దీడు పరిగెడతాడు, కరెక్ట్ టైంకి గొర్రెల బ్యాచ్ రెబల్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళంతా కలిసి ఈ క్యాంప్ మీదకి వచ్చేసి దీని మీద పడిపోయి అటాక్ చేస్తుంటది, మనోడు అస్సలు పట్టించుకోడు, ఇటు బాబు కావాలంతే, అలా ప్లేస్ కి వెళ్ళగానే ఎటు వెళ్ళాలో అర్థం కాదు, కరెక్ట్ టైంకి ఇంకా తలుపులు ఉన్నాయి కదా ఆ తలుపులు ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా, మ్యాజిక్ తలుపులు వచ్చింది ప్రిన్సెస్ పాప కోసం ఓపెన్ అయింది, మళ్ళీ ఇటు వచ్చేయడానికి క్లోజ్ అయిపోతాయి, ఇక్కడికి అర్థం కాదు ఎటు పోవాలి, ఇదేంది ఇది ఇటే కదా పోయింది ఎటు పోయింది అర్థం కావట్లేదే, ఇంకో పక్క తాగున్నాడు, ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయింది పాప, అప్పుడే ఇడు ఆ కొండ ఏంజల్ గారు ఉన్నాడు కదా వాడు చెప్తాడు నెక్స్ట్ టాస్క్ ఏంటో చెప్తాడు, దగ్గరదా అని చెప్పి పాపను అలా పిలిచి నువ్వు కత్తి తీసుకొచ్చావు చూడు సెకండ్ టాస్క్ లో బాబుల్ గారి దగ్గర నుంచి, ఆ కత్తి మామూలు కత్తి కాదు అమేజింగ్ కత్తి, నీ లాస్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ కత్తి తీసుకొని నీ తమ్ముడు కోసేసి అది రక్తం ఆ పక్కనే చిన్న బావిలాగా ఉంది కదా బుట్టకాలంలా ఉంది ఆ బావిలో పడేయాలన్నమాట, నువ్వు అట్లా అందులో పడిందో లేదో పడగానే నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళిపోతావు, నువ్వు ప్రిన్సెస్ అయిపోతావు, చేంజ్ అయిపోయింది జీవితం, ప్రిన్సెస్ బతుకు అద్భుతంగా బతుకు, ఆడికి వెళ్ళాక టాస్కులు గీసుకులు ఉండవు, నువ్వే మాకు టాస్కులు ఇస్తావు అని చెప్తాడు, పాప బాగా ఆలోచించి దేవదాస్ మొహముడా అది కాదు నాకు అర్థం కానీ ఇప్పుడు దాకా ఒక్క సీన్ అయినా ఏంజల్ సంబంధించిన సీన్ ఏదైనా ఒక్కటి జరుగుంటే అప్పుడు చెప్పా, నువ్వు చెప్పు అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వేమేంజల్ ఎప్పుడు చూసినా అది పోయి ఇది పోయి వాడిది పోయి వీడిది పోయి ఏదేదో అంటుంటావు, రక్తం లేకపోతే బతకలేమంటావు, నువ్వు రాక్షసుడులా ఉన్నావు నువ్వు మంచివి కాదు, నువ్వు ఏం తెలివి కాదు అసలు, నేను పోయిన పాపం చిన్న పిల్లోడు దీనికోసే పనికి మాట్లాడు నేను కోయినంటే కోయినంటుంది, కరెక్ట్ గా అప్పుడే చూస్తే వీడు ఇక్కడికి వస్తాడు వీళ్ళ డాడీ వల్ల అదే ఈడు వస్తాడు, వచ్చాక అప్పుడే మనకు తెలిసింది ఏంది ఈ ఓన్లీ పాపకే కనిపిస్తున్నాడు, అదే కొండ ఏంజల్ గట్ట నుడుచో ఉన్నాడు కదా వాడు ఓన్లీ పాపకే ఇంకెవరు కనిపించలా, అంటే వీడికి కనిపించలా, పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ కొడుకుల్లా బాబు ఆ బాబుని పట్టేసుకొని తుపాకీ తీసుకొని పాపని కాల్చేస్తాడు, కాల్చగానే పాప అక్కడే పడిపోయింది కింద, ఇంకో పక్క ఈడున్నాడు కదా ఈడు వాడు బిడ్డను తీసుకుని బయటకు రాగానే బయట రెబల్స్ బ్యాచ్ అంతా ఒక పెద్ద బ్యాచ్ వచ్చి ఎదురు చూస్తా ఉన్నాడు ఎప్పుడు వస్తాడా బయటకని, ఆల్రెడీ పోలీసులు ఆ మిలిటరీ బ్యాచ్ అదంతా వచ్చి ఉన్నారు కదా వాళ్ళందరినీ వీళ్ళు ఎప్పుడో చంపేసేయాలండి, ఈ మెర్సిడీస్ ఈవిడ ఉంది కదా ఈవిడ వచ్చి ఈడు చేతుల్లో ఉన్న బేబీని వాడి దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటాడు, ఈడు ఇచ్చేస్తాడులేండి, అంటే మంచిగా ఇచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే తీరని పనులే ఉన్నాయి పరిష్కారం కానీ అసలు సమస్యలే ఉన్నాయి అందరూ కలిసి మాట్లాడుకుందాం, అందుకే బిడ్డను కూడా ఇచ్చాను అంతే, ఇచ్చి ఇవ్వగానే వాళ్ళు తుపాకీ తీసుకుని ఇన్ని కాల్చేస్తారు, కాల్చగానే వాడు అక్కడే పడి చచ్చిపోతాడు, ఇటు సైడ్ చూస్తే పాప ఉంది కదా పాప చచ్చిపోయిందండి, తన రక్తం అలా వెళ్ళి పక్కనే ఉన్న బావి లాంటి దేంట్లో పడగానే సౌండ్ వినిపిస్తాయి, పాప లెగు నువ్వు లెగవగలవు నాకు తెలుసు చెప్పాలంటే నువ్వు లెగిసే ఉన్నావు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నావు లెగు అని చెప్పి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, పాప కూడా ఎవడో ఈ టైంలో చచ్చిపోయటానికి కూడా ఈ భ్రమేంటి నాకని చెప్పి అలా చూస్తూ ఒక్కసారి లెగిసి చూడ
చూడగానే పాప ఈ లోకంలోకి వచ్చేసి ఉంటది. అద్భుతమైన పెద్ద మహల్లా కొండ కింద మహల్ ఉంటది. ఆ మహల్లోకి వచ్చేసింది. అంటే తను ప్రిన్సెస్ అయిపోయింది. ప్రిన్సెస్ రాజ్యంలోకి తన రాజ్యంలోకి తను వచ్చేసినట్టు చూపిస్తాడు. పాపకి అర్థం కాదు. పోయి అడిగింది, అదేంది నేను నా లాస్ట్ టాస్క్ బేబీని కోసేయాలి కదా, ఆ కొండ ఏంజల్ గడు నాకు అదే చెప్పాడు, నేను చేయలేదు, మరి నేను ఎట్ట బతికాలని చెప్తే వాళ్ళ డాడీ అప్పుడే చెప్తాడు, పాప మనం అందరం ఇక్కడ అంతా కనిపిస్తుంది, మనం అందరం కూడా దేవతలు దేవదూతలమే, ఏం తెలుసుమే, ఆ కొండ ఏంజల్ గడు వాడు అక్కడే అట్ట ఉంటాడు, మనం ఏం చేయలేము, వాడు అట్టే ఉంటాడు. బేసికల్లీ మన అందరం ఏం తెలుసు రాకేసులు కాదు, కనిపించిన వాళ్ళందరినీ కోసుకుంటా తిరగం. యాక్చువల్లీ నీకు పెట్టింది ఒక టెస్ట్, నువ్వు ప్రిన్సెస్ అవడం కోసం ఆ చిన్న బాబుని కోసేస్తావా లేదా అని చూడడానికి. నువ్వు కోయలేదు, నువ్వు ఆ టెస్ట్ లో పాస్ అయిపోయావు, అదే నీకు పెట్టిన టెస్ట్. నీ లోపల మంచి గుణాలు ఇంకా బాగానే ఉన్నాయి, ఆగు నువ్వు వెయిట్ చేయగు, నీ పాత జ్ఞాపకాలు లాస్ట్ జన్మ జ్ఞాపకాలు వెనక్కి తెచ్చేస్తా అని చెప్పి జుమ్మని వెనక్కి ఇచ్చేస్తాడు. తనకి మొత్తం అంతా గుర్తొచ్చేసి తన ప్రిన్సెస్ అది వీళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళని అవన్నీ. అయితే మనుషుల మధ్య తిరిగి నీకు గజ్జి గుణాలు ఇంకా రాలేదు కాబట్టి ప్రిన్సెస్ అవడం కోసం నువ్వు బాబుని చంపేస్తుంటే అయిపోయింది, నీ పని అక్కడే అయిపోయింది. ఇంకా మేము ఏం చేసాం కాదు, తలుపు ఉన్న ఒక తలుపు కూడా క్లోజ్ చేసి తాళాలు వేసేసేవాళ్ళం. ఇంకా పాప ఇక్కడికి వచ్చేదాకానే పండగ మంచిగా స్టార్ట్ అయిపోద్ది, సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. అటు సైడ్ చూస్తే పాపం ఉంటుంది కదా, పాపం తెగ ఎడుతుంటది. అంటే ఒరిజినల్ లైఫ్ లో ఆ పాప చచ్చిపోయింది కదా, దానికోసం తెగ బాధపడుతూ ఉంటది. సినిమా అక్కడతో అయిపోయింది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.